ఇంతకు ముందు మీ ఇంటికి వచ్చేవాడా? ఎందుకంటే పాప బర్త్డే విజువల్స్ లో కూడా ఉన్నాడు. నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటాడు, అంటే పెద్దవాడే, వాడే స్కూల్, వాడు సేమ్ స్కూల్, వాడు నా కొడుకు వాడు సేమ్ స్కూల్. వాడు క్రికెట్ ఆడని పిలుస్తుండే చేస్తుండే, నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే. ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను, నాకు టైం దొరుకుతుంది, నా వైఫ్కి టైం దొరుకుతుంది, ఇంటికాడ ఉండాలని చూడాలి. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం నేను, కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తున్నారు అన్నీ అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీళ్ళు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఇక్కడ వచ్చింది, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం వాళ్ళకి, ఇంత భయం లేదు, ఏం లేదు వాళ్ళకి. భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను. నాకు అడుగుతాను, ఇంత భయం లేదు వాడికి. పోలీసు వాళ్ళైనా చుట్టూ చూపించిందంటే వాడికి ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ అసలు ఉంచేది భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాకు అసలు తండ్రి ఎంతమంది నేర్పిస్తున్నవాడు. నేను అది కోరుకుంటే ప్రభుత్వాన్ని బ్యాట్ నాకు కొడుతుంది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా వాడు నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు, నాకు కుటుంబం లేదు. నేనేంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాను, వాడు అప్పటికే తిని పడుకుంటాడు, ఒకసారి ఆడుకుంటాడు. నేను అడిగాను కూడా. సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం. అక్కడ నేను 12:40 వచ్చిన పిల్లలు చూసిన, పాపని పిలిచిన, పనికలేదు, బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి, ఎప్పుడు చనిపోయినామో పడుకొని ఉన్నది. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. అంటే అక్కడ డబ్బాలో హుండీ అవన్నీ ఏం చూడలేదు నేను పాపని చూడగా నేను నాకు మైండ్ ఏం పనిచేయలేదు. నేను ఏడ్చుకుంటా ఇంటికి ఒప్పించాల్సింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు, అక్కడెక్కడ వెళ్ళిపోయింది. నాకు ఏం టైం ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. నా ఏడుపు, నా బాధ అదే. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లని అడిగిన, అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి రావరే నాకు పిలిచిరా అంటే, అవును అంకుల్ మాకు నీ బాబా డాడీ అని ఫోటో పిలిచింది. వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు పెరగలేదు, నా కళ్ళల్లో వీలు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన ఫోటో పిలిచింది, నేను బయటకు వచ్చిన స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసాను. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తున్నాడు, ఏడవకు అని చెప్పి ఓదారుస్తున్నా. పక్కనే ఉన్నాడు, పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు. వాడు స్పాట్కి రాలి, పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు. అది ఎప్పుడు నేను ఇంటికాడ ఉన్నాను మేడం, అది నాకు తెలియదు ఎట్లా వస్తుండే. నా కొడుకుతో ఎప్పుడైనా ఇంటికి వచ్చిండా, ఏమో బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చేదా. నాకు తెలియదు అది నాకు తెలియదు. నేను ఇంటికాడ ఉన్నాను మేడం, మాక్సిమం ఉన్నాను. నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతా, స్కూల్ ఉంటే 8 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ 7కి డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటాను. మళ్ళీ 10కి ఇంటికి వస్తాను. నమ్మలేదు మేడం, నాకు తెలియదు అసలు. నేనే షాకింగ్, మొత్తం అందరూ షాకింగ్ లో ఉన్నారు. వాడు ఏంటి, వాడు అసలు క్రిమినల్ మైండ్ ఏంటి, వాడు రాసుకోవడం చంపడం ఏంటి నాకే అర్థం అవుతలేదు. డబ్బులు తీసుకెళ్ళి మా పాపని చంపిండు, న్యాయం జరగాలి నాకు. పాపని చంపిండు వాడు మాత్రం ఉండొద్దు. ప్రభుత్వానికి చెప్తున్నా, నీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రులు ప్రైవేట్ ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు మా తండ్రి ముఖం చూడలేదు. నేను ఇన్ని 3 years నుంచి ఉంటున్నా అక్కడ, తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నాకు తెలియదు. వాళ్ళ చెల్లె శాంతి అని ఒక తెలుసు, ఆమె ఆయిపోయి అంకుల్ అంటే కానీ ఇంత విషయం ఏమి ఉండదు మాకు. 3 years అవుతుంది. నేను కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు. ఈ మధ్య 1 year నుంచి క్రికెట్ ఆడడం పెరిగాడు. అప్పుడు చిన్నోడు ఉండే హైట్ అయింది కాబట్టి పెరిగిండు. వాడు ఆడడం స్టార్ట్ చేసి తప్ప ఇంకేం లేదు. అసలు నేను గమనిస్తాను కదా మేడం, నేను ఉంటే ఇంటికాడ ఉంటే నాకు తెలుస్తుంది. అక్కడ తల్లి ఉండదు, తండ్రి ఉండదు, వాళ్ళ పిల్లలే ఆడుకుంటారు అంట. మా పాప కూడా అక్కడ వెళ్ళదు కూడా. ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ సిస్టర్ పిలుస్తూనే తప్ప అసలు వెళ్ళదు. పిల్లలే మా ఓనర్స్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారు తప్ప బయటికి వెళ్ళదు. పాప మ్యాక్సిమం వెళ్ళదు. ఎప్పుడన్నా వాళ్ళ శాంతి అనే అమ్మాయి పిలిస్తేనే వెళ్తారు తప్ప వేరే వెళ్ళదు. పక్క బిల్డింగ్ శాంతి అన్న నా చెల్లెలో అక్కడ నాకు తెలియదు. నేను ఆమె పిలిచేది వెళ్ళేది ఒకసారి, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళొద్దని కూడా బెదిరించిన 2 times. అప్పటి నుంచి వెళ్ళడం కూడా మానేసింది.
స్టేషన్లో కూర్చోబెట్టాలి. ఓకే న్యాయం కావాలి మేడం. తెలంగాణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.